It's a new day, and nothing's really quite going your way. You got bad news that's confusing. You got sad news that you're wounded. And it feels like the worst time. You're worried and scared and not fine. You feel unprepared with no signs. Well, it'll be alright, you just gotta fight. What about things happen to the best of us? It seems like they should be blessed. They just might be angels here as guests, teaching us to be our best. When everything breaks at the seams, and you feel like you're losing belief. Well, damn it, you just gotta stay strong. When it all falls apart and goes wrong, when you feel let down and so lost, and it feels like you can't hold on. Well, damn it, you just gotta stay strong. 'Cause sometimes things go wrong, and one day everything's gone, but you can make it out and move on. So damn it, you just gotta stay strong. You know that it sucks and it hurts. It's like you've been. వాట్స్ అప్, దిస్ ఇస్ కౌశిక్. ఎట్లున్నారు? సో గైస్, మన పీక్ వీక్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో మన పీక్ వీక్ స్టార్ట్ అయ్యి కూడా 2 days అవుతుంది. ఏమంత చేంజ్ ఏం లేదనమాట. సేమ్ డైట్ ఫాలో అవుతున్నా. పీక్ వీక్ కన్నా ముందు ఏ డైట్ ఫాలో అవుతున్నానో అదే డైట్. సో బాడీ అయితే డిప్లీట్ అవుతుంది. సో ఇంతకుముందు పీక్ వీక్ అంటే ఒక అజంప్షన్ ఉండేది, అంటే పీక్ వీక్ అంటే మొత్తం హెల్ వీక్ ఉంటుంది, మొత్తం నరకంగా అనిపిస్తుంది. పీక్ వీక్ అనగానే మొత్తం 0 carbs మెయింటైన్ చేయాలి, అట్లాంటివి ఉండేవి అనమాట. సో అట్లేం లేదు. ఇప్పుడు నేను కరెంట్లీ ఒక ప్రజెంట్ అయితే మనం డైలీ 90 grams కార్బోహైడ్రేట్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో నిన్న రీఫీడ్ డే కూడా ఇచ్చిండు. సో లాంగ్ పీరియడ్లో డిప్లీషన్ అవుతుంటే మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి రీఫీడ్ డే కూడా ఇచ్చిండు. అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ కూడా పెంచిండు. అందుకనే బాడీ రోజు కొంచెం ఉబ్బినాడు అనిపిస్తుంది. 0 carbs ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో డిప్లీట్ కావాలంటే, డిప్లీట్ అంటే ఏంది? క్షీణించిపోవడం. అంత క్షీణించిపోవడం అవసరం లేదు. సో 0 carbs డేటే ఫాలో అవ్వాలి పీక్ వీక్లో అనేసి అని ఏం లేదు. అదే ఫాలో అవుతున్నా, 1500 calories ఫాలో అవుతున్నా అంతే. సో ఈ లియో బాడుకోవడంతో ఇంక అమ్మ గ్రామ పంచాయతీ పోయి కుక్కల మంది తెచ్చి వేయాలి దీనికి. పీక్ వీక్ ఈరోజు 3rd day అనమాట. సో ఇంకొక 5 days ఉంది కాంపిటీషన్కి మనకి. సో నిన్న మొన్న మన వాటర్ ఇంటేక్ వచ్చేసి 9.4 liters. ఈ అమ్మ ఎట్లా అయినో అర్థమవుతలే కానీ మొత్తం మీద చూపిస్తాయి. సో ఇట్లాంటి డబ్బాలు 6 తాగిన, 1.5 liters 6 తాగి మళ్ళీ ఇంకొక 400 ml తర్వాత తీసుకున్నా. సో 9.4 liters తాగిన అనమాట నిన్న మొన్న. సో ఈరోజు 7.5 ఉంది. చిన్న చిన్న కాంపిటీషన్ డే దగ్గరికి వచ్చేసరికి తగ్గుకుంటూ పోతుంది. వాటర్ కూడా మొత్తం కట్ చేస్తాం మనం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. సో ప్రతి ఒక్క సప్లిమెంట్, మనం చూపించిన సప్లిమెంట్స్ అన్నీ వాడుతున్నా, ఏది కట్ చేయలేదు, ఇంక్లూడింగ్ క్రియాటిన్. సో క్రియాటిన్ కూడా అదే వాడుతున్నా పీక్ వీక్లో. ఏం లేదు. సో డిప్లీషన్ అయితే అవుతుంది బాడీ. చూసిరు కదా ఎంతమందికి ఎట్లుందో మన బాడీ కండిషన్, బుర్రపడు. సో గైస్, మన పోస్ట్ వర్కౌట్ షేక్ వచ్చేసి 25 grams ఓట్స్, ఒక వే ప్రోటీన్ షేక్. సో పోస్ట్ వర్కౌట్లో ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ కావాలి మనకి కన్ఫర్మ్. అంతే. నిన్న మొన్న మస్తు ఖాళీ అంటే ఖాళీ లేని, ఇంట్లో మొత్తం చుట్టాలుండే, వీడియో తీయకుండా ఉండే, ఖాళీ ఉన్నా, వీడియో తీయలేదు. అప్పుడు ఎట్లాంటి శబ్దాలు లేవు. ఇప్పుడు కుక్క కొరుతుంది, పిల్లులు అరుస్తున్నాయి, పక్కకు మైక్ సెట్ పెట్టి ఏదో పూజ చేస్తురు, వెనకలోడు వెల్డింగ్ కొడుతుడు. నాకేంది ఈ అమ్మ దరిద్రం గువ్వలు వేసుకొని తిరుగుతున్నా నేను. మూడ్ ఖరాబ్ అవుతుంది. దాని రిఫ్లెక్షన్ మొత్తం నా మొహంలో రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో గైస్, దిస్ ఈజ్ అవర్ 3rd meal అనమాట. సో చికెన్ ఉంది, బటానీ ఉంది, ఆలుగడ్డ ఉంది, ఎగ్స్ ఉన్నాయి. సో ఇది మన 4th బాటిల్. ఇంకా 3 liters తాగాలి మనం. ఇంకో 3 liters తాగాలి. అంటే ఇట్లాంటి 2 డబ్బాలు. చలో తినేద్దాం. పుట్ట నిండా నీళ్ళనే మొత్తం. సో ఈ వాటర్ తాగడం వల్ల మనకు బెనిఫిట్ వచ్చేసి, ఇప్పుడు ప్రజెంట్ నాకైతే కొంచెం ఆకలి అయితే తగ్గిందనమాట. సో ఇంతకుముందు బీభత్సమైన ఆకలి ఉంటుండే. అంటే నార్మల్గా 4 లీటర్లే మా తాగటం నార్మల్గా అయితే. సో నిన్న మొన్న అయితే 9 liters అయినా. సో ప్రతి ఒక్కరికి 9 లీటర్లు తాగాలన్నా అంటే
సో కాదనమాట. సో ఇది నా పీక్ వీక్ ప్రోటోకాల్. సో ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, ఏది చేసినా మంచిది కాదు. అతిగా తినడం మంచిది కాదు, అతిగా తాగడం మంచిది కాదు. ఏదైనా సరే అతి చేయొద్దు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. కౌశికన్న 9 లీటర్లు తాగినంటే నేను 10 లీటర్లు తాగితే నాకు కూడా కట్స్ వస్తాయా అనుకోవచ్చు మీరు. అట్లనే ఉండదు అనమాట. సో ఇది మన పీక్ వీక్ ప్రోటోకాల్. సో ఉన్నట్టు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అంతే, ఏం లేదు. సో సాయంత్రం సినిమాకి అట్లా టికెట్ బుక్ చేసుకున్నా. చిన్న లైట్గా సినిమా చూసుకుంటూ చిల్ అయిపోతా. పోయే ముందు ఒక మీల్ తినాలి. సో రొట్ట మీల్స్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. సో ఈ టైంలో నేను ఏదైనా మీల్ కోసం ఎదురు చూస్తున్నా అంటే ఓట్సే. సో ఓట్స్లో ప్రోటీన్ కలుపుకొని తినడం ఇప్పుడు మొత్తం బాబా ఎంత నచ్చుతుందంటే ఎక్సలెంట్ అసలుకి. సో ప్రోటీన్ షేక్, ప్రోటీన్ ఓట్స్, ఎందుకంటే నోట్లోకి ఏదో ఒకటి పోతుంది అట్లా అని చెప్పేసి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓట్స్ అయితే ఫేవరెట్ అయిపోయినాయి, ప్రెజెంట్ ఫేవరెట్. మామూలుగా లేదు, తింటుంటే అమ్మ స్వర్గం చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో మనం ఛాయ్లు, అన్నం బంద్ చేసి కూడా దగ్గర చాలా రోజులు అవుతుంది. ఛాయ్లు, అన్నం బంద్ చేసిన, కార్బోహైడ్రేట్స్ కాదు. సో కార్బోహైడ్రేట్స్ మనం కడుపులో పోతూనే ఉన్నాయి. ఓట్స్ కార్బోహైడ్రేట్సే, స్వీట్ పొటాటో అయినా. సో నేను పొటాటో తింటున్నా. సో ఈ కార్బోహైడ్రేట్సే. సో కార్బోహైడ్రేట్స్ అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు కటింగ్కి. సో గైస్, మన వీడియోల కింద నా పేరుతోటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, మీకు ఒక గివ్ వచ్చింది, బొంగు వచ్చింది అంటే వాళ్ళని దేకకండి, రిపోర్ట్ కొట్టండి. అట్లాంటి ఏమైనా కామెంట్లు వస్తే, టెలిగ్రామ్ ఛానల్ లేదు, నా పేరు మీద ఒక టెలిగ్రామ్ ఉండదేమో. సో ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు. సో నేను ఏ టెలిగ్రామ్ యూజ్ చేస్తలేను. ఎవరన్నా కామెంట్ చేస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, రిపోర్ట్ చేయండి. అమ్మ కామెంట్లలో ఇచ్చి పడేయండి. ఆయనకి ఏమన్నా కామెంట్లు ఏమైనా పెడితే ఇట్లా గివ్ అవే అని ఏమైనా వస్తాయి. సో మస్తు మందికి ఇట్నే కామెంట్ పెడుతున్నాను కొడుకులు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇట్టో మన డీపీ ఉంటుంది, మనమే ఉంటాయి, పట్టించుకోకండి. వీలైతే రిపోర్ట్ కొట్టండి, మ్యాక్సిమం ఇగ్నోర్ చేయండి. సో అంతే అనమాట. సో టెలిగ్రామ్ అని వస్తున్నాయి ఈ మధ్య, చాలా ట్రెండింగ్ అయిపోతుంది. చూడండి, చూసి కొంచెం ఆచితూచి అడిగేయండి. సో వాళ్ళకి రిప్లైలు ఇవ్వకండి, వీలైతే రిపోర్ట్ కొట్టండి. ఇంకొక 5 రోజులు, నెక్స్ట్ సాటర్డే వరకు స్టేజ్ మీద ఉంటాం మనం. సో మన ప్లాన్ వచ్చేసి 7th రోజు నైట్ వెళ్తున్నాం అనమాట. సో 7th రోజు నైట్ కార్లో వెళ్తున్నాం. మన టీం అందరినీ అప్పుడే చూపిస్తాం, మన వాళ్ళందరినీ కలుస్తాం కదా. ఏం లేదు, 5 days ఉంది, ఇంకొక 5 days. పిచ్చే ఎగ్జైట్మెంట్, అట్ ద సేమ్ టైం నర్వస్ కూడా అనిపిస్తుంది. ఏం పర్లేదు, సో ఇచ్చి పడేద్దాం. ఇప్పటి నుంచి అయితే డైలీ చెక్-ఇన్స్ ఉన్నాయి అనమాట. ఆల్రెడీ మార్నింగ్ మన కోచ్కి అయితే పిక్స్ పంపించిన. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ పోజింగ్ కూడా పంపించిన. సో ఏమైనా చేంజెస్ చేసే ఉంటే రోజు చేంజెస్ అవుతుంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్, మొన్ననేమో సాల్ట్ వచ్చేసి 6 grams ఉంది, 6000 mg ఉంది సోడియం. సో ఈరోజు 4 grams ఉంది, రేపు 4 grams ఉంది. సో అట్లా మ్యానిపులేట్ అవుతుంటుంది అనమాట. సో పోతుంటే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంత ప్రోటోకాల్ ప్రకారం ఒకటైతే టేబుల్ అయితే ఇచ్చి పంపించిండు, సో ఏదైనా తీసుకోవాలని చెప్పేసి. సో డైలీ మానిటర్ చేసి ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే డైలీ చేంజెస్ ఉంటాయి అనమాట. సో నేను ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి. మ్యాక్సిమం రెగ్యులర్ వస్తాయి వీడియోస్. సో కంటెంట్. సో మీరైతే ఏది మిస్ కాకండి, మస్తు ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట. బుర్ర పాడైపోతుంది చూసే అందరికీ. ఏ బాయ్స్, సో ఇది మన 4th మీల్ అనమాట. సో సేమ్ అంతే, గుడ్లు ఉన్నాయి, ఒక హోల్ ఎగ్ ఉంది దీంట్లోనైతే. సేమ్ ఆలుగడ్డ, బఠానీ ఒకటేసారి వండుకుంటా, ఇక 3 సార్లు డివైడ్ చేసుకుంటా చికెన్ అయితే. సో ఆ 3 సార్లు డివైడ్ చేసే దాంట్లో 10 గుడ్లు ఉన్నాయి మనకి. ఆ 10 గుడ్లను కూడా 3 సార్లు డివైడ్ చేస్తున్నా. ఈ అమ్మ ఒకటేసారి తినకపోతే అయితలేదు, రోజు వైట్స్ తిని అయితలే అనమాట. సో మనకు ఉప్పు కూడా తక్కువనే ఉంది, 4000 mg అంటే కొంచెం ఇంతేమో వస్తుంది. హిమాలయన్ పింక్ సాల్ట్ వాడుతున్నా. సో ఇది బాగానే ఉంది. సో ఇది తినేసి జల్దీ రెడీ అయిపోయి సినిమాకి వెళ్ళిపోవాలన్నమాట. బయట పోతే మస్తు టెంప్టింగ్ ఉంటుంది, అంటే చాయ్ హోటళ్ళు అనిపిస్తుంటాయి, ఏదైనా సినిమా పోతే ఇప్పుడు చిల్లు కావాలనిపిస్తుంటుంది, కానీ కాలేము. మనం ఒక మిషన్ మీద ఉన్నాం కదా, కాలేము. సో అంతే అనమాట. వాటర్కి వచ్చేసరికి సో ఇవే వాటర్ మిగిలిపోయినాయి ఈరోజుకి. సో 750 ml ఏమో ఉంది. వాటర్ని కూడా ఇంతగానో పోసుకుంటే నేను ఎప్పుడు రాలేదు. 750 ml ఉంది. ఇది కథం చేస్తే మన డైలీ వాటర్ ఇంటెక్ ఖతం అయిపోతుంది. 7.5 liters డైలీ కాదు, ఈరోజు ఒకరోజు, రేపు కూడా 7.5.
దాని తర్వాత 5.6 5.2 ఉంది. దాని తర్వాత తగ్గుకుంటూ పోతుంది వాటర్ ఇంటేక్ అయితే. సడన్గా డ్రాప్ చేస్తలేం మనం వాటర్ ఇంటేక్ని. అసలు షో డే రోజు కూడా మనకు వాటర్ ఉన్నాయి ఎంతో కొంత, ముందు అప్డేట్లో తెలుస్తుండే కదా. సో వాటర్ అయితే కట్ చేస్తలేం మనం పీక్ వీక్లో. మస్తు మంది 4 రోజుల ముందే వాటర్ని కట్ చేస్తారనమాట, బాగా కటింగ్స్ రావాలని. అట్లా ఏమి ఉండదు. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి కూడా, పక్క స్క్రీన్ షాట్ ఇస్తా చూసి ఫాలో అయిపోండి. ఉంటా బాయ్, పీస్.